హాయ్ అండి, మీరు చూస్తున్న ఈ సాగు వచ్చేసి మినిమం 6 ఫీట్లో 7 ఫీట్ల హైట్ పెరిగిన తోట అండి. ఇది మిరప తోట వచ్చేసి కలర్ వచ్చేసి ఒకసారి చూడండి. మీరు కలర్ వచ్చేసి ఎల్లో చిల్లి అండి. చూడండి ఎంత ఖాతా కాసిందో. దీనికి కారణం ఏంటి, మీరు మార్కెట్ లో కూడా ఎక్కువ రేట్ ఉందండి ఎల్లో చిల్లికి. సార్ రైతు వచ్చేసి శ్రీనివాస్ రెడ్డి అన్న గారు మనకు మందులు ఏ విధంగా మందులు వాడిండు అసలు చూడండి. ఎంత క్వాలిటీ ఉంది తోట. హైట్ చూడండి ఎంత హైట్ ఉందో ఒకసారి చూడండి. తోట మొత్తం తిప్పండి ఎంత బాగుందో. అసలు ఏమేమి మందులు కొడుతున్నాడు అన్న, ఎంత దిగుబడి వస్తుంది. మార్కెట్ లో వచ్చేసి హై క్వాలిటీ అయితే 30,000 ఉంది ఇప్పుడైతే. ఇంత ముందు అయితే 46,000 ఉంది. ఒకసారి అడిగి తెలుసుకుందాం శ్రీనివాస్ రెడ్డి అని. నమస్తే శ్రీనివాస్ రెడ్డి అన్న. నమస్తే. ఎన్ని ఎకరాలు వేసినావు ఇది? నేను 1 ఎకరం వేస్తాను. ఇది 1 ఎకరం వేసినావన్నా. ఇది గ్రీన్ చిల్లీ ఫస్ట్ ఎల్లో గ్రీన్ గా వచ్చి తర్వాత ఎల్లో షేడ్ వస్తుందా? ఓకే అన్న, బాగుంది తోట. హైట్ బాగుంది, కాయలు బాగున్నాయి. ఏమైనా ఏ రకమైన సాగు చేస్తున్నారు అన్న దీనికి? నేను ఫస్ట్ దీనికి ఎరువు తోలాను భూమిలో. ఎరువు తోలిన తర్వాత మామూలుగా తేజ రకం లాగానే సాగుబడి చేసాము. చెట్టు మొక్కకి దూరం వేసుకుంటా సాగుబడి చేసాము. తర్వాత కట్టలు ఎకరానికి వచ్చేసరికి ఒక 10 కట్టలు పెట్టాము ఇప్పటికి. పెట్టిన తర్వాత స్టార్టింగ్ లో నల్లి అటాక్ అవుతుందన్న స్టార్టింగ్ లోనే ఫస్ట్ లో అడిగినప్పుడు ఇదైతే దోమకు బాగా పనిచేస్తుంది, గుబ్బు ముడతకి. అద్వైత దోమకి పనిచేస్తుంది, బుబ్బర్ రాకుండా చేస్తుంది అంటే ఇది వాడటం జరిగింది. దీని తర్వాత నల్లి స్టార్టింగ్ అన్నప్పుడు ఇది నేను నందకాలు తెచ్చి కొట్టాను. నందకాలు పోలీస్ వేసి కొట్టాను. సూపర్ రిజల్ట్ అయితే ఉంది. సూపర్ రిజల్ట్. ఆ టైంలో ఇంకా నల్లి నా చేలో దరిదాపు కనపడలేదు. నందకా కొట్టిన తర్వాత అంటే ఇది తేజ రకం కిందకేనా? తేజ రకం. అంటే తేజకు వచ్చిన రోగాలు వచ్చినాయా అంటే ఇంకా అధికం వస్తుందని చెప్పారు ఫస్ట్ చెప్పారు. గాను నేను ఇంకా కొట్టే ఫెర్టిసైడ్ బట్టి దరిదాపు కంట్రోల్ చేసుకుంటూ వచ్చాను. ఓకే. అసలు క్వాలిటీ మాత్రం చాలా బాగుందన్న కాయ. మీకు ఇంత దిగుబడి వస్తుంది అనుకున్నారా అన్న? ఇంత క్వాలిటీ గానీ ఇంత బాగుంది అంటే ఫస్ట్ నాకు వేసినప్పుడు ఏమో ఎట్టుంటుందో అని అనిపించింది. అందరు కూడా ఎల్లో మిర్చి భయపెట్టారు, తెగుళ్ళు ఎక్కువ అని చెప్పి. కానీ చూద్దాం, 1 సంవత్సరం చూద్దాం అని చెప్పి వేసాను. కానీ ఏ దగ్గది రైతు నమ్మకంగా వేసుకోవచ్చు. నందక మందు కొట్టొచ్చు, నందక అద్వైత రెండు కొట్టొచ్చు. అంటే ఏ విధంగా పనిచేసినవి మీకు? ఇవి నందక వచ్చేసరికి నల్ల తామర పురుగు మీద బాగా పనిచేసింది. అద్వైత వచ్చేసరికి తెల్లదోమ బొబ్బర రాకుండా దరిదాపు. దీంట్లో కూడా ఒక దశలో నేను పెగాసిస్ ఇచ్బాన్ వాళ్ళది కొట్టడం జరిగింది. పెగాసిస్ నల్లి మందు 2 కలిసి ఉంది. అంటే మనకు కాయ చూడండి, పైన ఎంత కాయ పట్టింది చూడండి. గ్రీన్ చిల్లీ పైకి కూడా కొసలు కూడా పట్టింది. ఒకటే సైజ్ వస్తుంది. అవును, పైదాకా ఒకటే సైజ్. మళ్ళా తెల్లగాయనా కాదు? ఓకే. ఎన్ని క్వింటాలు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు మీకు ఈ తోట? నాకు తెలుసు అన్న 30 పైన 40 లోన ఈ తోట. ఓకే, ఎదురే లేదా? తెల్లగాయ కాదు, కాయ కూడా క్వాలిటీ కనబడుతుంది. కాయ కూడా మంచి క్వాలిటీ ఉంది. సరే. ఓకే, బాగుంది రిజల్ట్ అయితే. ఈ నందక అద్వైత నీకు శ్రీనివాస్ రైతులకు చెప్పాలి, ప్లస్ నువ్వు ఎట్లా పని చేసిందని చెప్పాలి. ఎందుకంటే చాలా మంది రైతులు వాడుతున్నారు కూడా. ఎల్లో మిర్చికి బాగా ఎక్కువ రోగాలు వచ్చినా కూడా అధిగమించినావు దీంతో. నేను ఫస్ట్ బొబ్బర్ వస్తుంది అన్నప్పుడు ఈ అద్వైతాలో ఖచ్చితంగా నేను పెగాసిస్ కాంపిటీషన్ కొట్టాను. బొబ్బర్ అనేది అప్పుడు ఆగిపోయింది వచ్చేది కూడా. ఈ నందక మటుకు నల్ల తామర పురుగుకి సంబంధించి నేను వీడియో చూడటం జరిగింది, యూట్యూబ్ వీడియో మన సార్ది. చూసి సరే తెచ్చి చూద్దాం అని చెప్పి నందక పోలీసు 2 కలిపి కొట్టాను. ఆ ట్రిప్ లో అసలు పూతలో చూద్దాం అన్నా కూడా పురుగు లేదు. అక్కడ నుంచి ఇంకా కంట్రోల్ అవ్వకుండా వచ్చింది. అక్కడ నుంచి కంట్రోల్ అయింది. అక్కడ నుంచి మీ తోట అనేది నిలబడది. ఆ నుంచి ఇంకా స్టార్ట్ చేసినాం. వేరే మందులు కొట్టుకుంటూ వచ్చినాం, ఇవే కాకుండా కనుమ మందులు కొట్టినావు. అసలు ఇంకా తక్కిన మందులు ఇవన్నీ కొట్టాను. అన్ని కొట్టాను, గ్రాసియా సిన్వా అన్ని కొట్టినావు. ఫస్ట్ కొట్టినప్పుడు మాత్రం నీకు తోట నిలబెట్టింది. ఇవి మందులు బొబ్బరికి నిలబెట్టింది. నందక అయితే సూపర్, అద్వైత అయితే సూపర్. వెరీ గుడ్ అన్న. అయితే మొత్తానికి అయితే ఎల్లో మిర్చి అయితే పండించిన మన మొత్తానికి చాలా బాగా రిజల్ట్ ఉంది. హైట్ పెరిగింది, హైట్ కూడా కొసలు కూడా కాయ పట్టింది అన్న. అవును, క్వాలిటీ బాగా పట్టింది అన్న. ఇటు ఇంకా బాగా కనపడుతుంది చూడండి, బాగా కనపడుతుంది.